ముంబై ఫ్యాన్స్ కి ఇది కోలుకోలేని దెబ్బ. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసిన ఢిల్లీ కుర్రాడు సమీర్ రిజ్వీ ఆడిన ఇన్నింగ్స్ కు సైలెంట్ అయిపోయింది. అసలు నిన్నటి మ్యాచ్ లో ముంబై ఎక్కడ తప్పు చేసింది, ఢిల్లీ ఎలా గెలిచింది, పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RLG క్రికెట్ తెలుగు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేయగా ఢిల్లీ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 51 బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 35 మరియు చివర్లో నమాందర్ 28 కీలక పరుగులు చేశారు. ముంబై వైఫల్యం. రియాన్ రికల్టన్ మరియు తిలక్ వర్మ త్వరగానే పెవిలియన్ చేరడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. DC బౌలింగ్ అటాక్. ముఖేష్ కుమార్ 2 వికెట్లతో ముంబై టాప్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్. సమీర్ రిజ్వీ విధ్వంసం. ఈ మ్యాచ్లో అసలైన హీరో సమీర్ రిజ్వీ. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. అందులో 7 4లు 7 సిక్సర్లు చేసి ముంబై బౌలర్లను ఆడుకున్నాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సపోర్టింగ్ రోల్లో ఓపెనర్ పాతం నిశాంక 44 మెరుపు ఇన్నింగ్స్ ఆడి పునాది వేశాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ 17 విజయాన్ని ఖాయం చేశాడు. MI బౌలింగ్ అటాక్. దీపక్ చహర్ తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఆశలు రేపెట్టినప్పటికీ రిజ్వీ దాటికి ముంబై బౌలర్లు నిలవలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈసారి కప్ కొట్టేలా కనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. IPL 2026లో లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఇలాంటి మరిన్ని ఎన్నో అనాలిసిస్ వీడియోల కోసం మన RLG క్రికెట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.